ఐయుఐ చేసిన తర్వాత ఇంటర్ కోర్స్ చేయమని చెప్తారు కదా! అది చేయొచ్చా? ఎంతవరకు సేఫ్? నేను మీ డాక్టర్ శిల్ప ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఐయుఐ అంటే ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్ ఏదైతే సిమెన్ అనాలిసిస్ టైమ్‌లో సిమెన్ అనేది ఫిల్టర్ చేసినప్పుడు వచ్చే కలెక్షన్‌ని ఐయుఐ అనే ప్రొసీజర్ ద్వారా గర్భసంచిలో సెమెన్ అనేది వదిలినప్పుడు దాని తర్వాత నేచురల్ ఫెర్టిలైజేషన్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఐయుఐ చేసినప్పుడు మాత్రమే కన్సెప్షన్ అనేది కాకుండా, ఒక్కోసారి ఏంటి ఆ 24 అవర్స్‌లో ఈ స్పెర్మ్స్ కనుక మంచి క్వాలిటీ ఎంత ఫిల్టర్ చేసినా మైక్రోస్కోప్ మెషిన్ క్వాలిటీ అనేది తెలీదు. కాబట్టి ప్రొసీజర్ తర్వాత కూడా ఇంటర్‌కోర్స్ స్పాంటేనియస్‌లీ కన్సీవ్‌మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. యాడ్ అపాన్ కన్సీవ్‌మెంట్‌కి హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినైట్‌లీ కళ్ళు మూసుకొని ఐయుఐ చేసుకున్న తర్వాత కూడా మీరు ఐయుఐ ప్రొసీజర్ అండర్‌వెంట్ అయినా మీ ఇంటర్‌కోర్స్ ఫ్రీక్వెన్సీ అనేది అదే విధంగా డైలీ కానీ, ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే కానీ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి డెఫినైట్‌లీ మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. చెయ్యమని సజెస్ట్ చేసినప్పుడు మీరు ఏ రకమైన అపోహలు కానియండి, ఏ అప్రమకాలు పెట్టుకోకుండా మీ ఇంటర్‌కోర్స్ అనేది మెయింటైన్ చేయండి. మంచి రిజల్ట్ చూస్తారు. థాంక్ యూ.